పవర్ స్టార్ వర్సెస్ సూపర్ స్టార్. మరి న్యూ ఇయర్కి వీళ్ళిద్దరి సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయని చెప్పేసి ఫ్యాన్స్ వార్ మొదలైందని చెప్పేసి అనుకుంటున్నారు. అసలు వీళ్ళ సినిమాలు రిలీజ్ అయితే ఫ్యాన్స్ ఎందుకు వారు సృష్టిస్తున్నారు? అంటే ఇది ఎప్పటి నుంచో ఉన్న ఆచారం అని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారికి, మహేష్ బాబు గారికి ఉన్న ఫ్యాన్ బేస్, వాళ్ళ ఫ్యాన్స్ మధ్య జరిగే గొడవలు కానీ, సో ఇంకా ఒక్కసారి సినిమా రిలీజ్ అయిందంటే కనుక అది మామూలుగా ఉండదు. మామూలు విడివిడిగానే వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు చటైర్లు వేసుకోవడం. సో కొంతమంది కలిసి ఉంటారు, అంటే చాలా ఫ్రెండ్స్గా, బెస్ట్ ఫ్రెండ్స్గా కూడా కలిసి ఉంటారు ఫ్యాన్స్లోనే. కొంతమంది ఏంటంటే బద్ద శత్రువులు, వీళ్ళకేదో తాతల నాటి చరిత్ర పగలున్నట్టుగా ఫీల్ అవుతుంటారు. అంటే ఎందుకని ఇప్పుడు వాళ్ళైతే బాగానే ఉంటారు కదా, ఎప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఏదన్నా చిన్న ఇష్యూ వచ్చిందని కూడా అసలు ఇన్ఫర్మేషన్ లేదు. అలాంటప్పుడు ఫ్యాన్స్ ఎందుకు? అదే కదా, హీరోలు బాగుంటారు, వాళ్ళు కోట్లు సంపాదించుకుని వాళ్ళు బంగ్లాలు కట్టుకుంటారు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు బంగ్లాలు అమ్ముకుని మరి సినిమా హీరోల కోసం నిలబడి ఆ ఫ్యాన్స్ అని చెప్పుకుని గొడవలు పడుకుంటూ ఇట్లా ఇది ఈ వాతావరణంలో ఉంటుంది అనమాట. అందులో మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అంటే ఇంకా ఇద్దరు తగ్గరు, అంటే రెండు సమబుజ్జీలు అన్నట్టు అనమాట. ఇద్దరు తగ్గరు, ఇద్దరు కొట్లాట్లోకి వస్తాయి. ఎందుకంటే ఒకసారి సినిమా ఈయన సూపర్ హిట్ కొడితే వీళ్ళపైన, లేదంటే ఈయన ఒకళ్ళు ఫ్లాప్ అయ్యి ఒకళ్ళు హిట్ అయినప్పుడు కానీ. సో పవన్ కళ్యాణ్ గారిది మనం చూసుకుంటే రీసెంట్గా ఓజీకి ముందు వరుసగా కొంచెం డౌన్ఫాల్లోనే ఉన్నారు, కానీ ఫ్యాన్ బేస్ మాత్రం ఏం తగ్గలేదు. ఇది అంటే సినిమా ఎట్లా ఉన్నా మొదటి షోకి మాత్రం ఇంతమంది అభిమానులు ఉన్నారు, ఫస్ట్ రోజు ఓపెనింగ్స్ వస్తాయి అనే క్రెడిబిలిటీ వాళ్ళకు ఉంది. మహేష్ బాబు గారు ఏంటంటే రిజల్ట్ ఎట్లా ఉన్నా కూడా ఒక 100 కోట్ల మార్కెట్ క్రియేట్ చేయగలుగుతారు అనే క్రెడిబిలిటీ ఆయనకి ఉందన్నమాట. సో ఇంక వీళ్ళిద్దరు ఫ్యాన్ బేస్లు ఫస్ట్ నుంచి గొడవ పడుతూ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ 2026 న్యూ ఇయర్కి అంటే 31st నైట్ నుంచే, అంటే ఇప్పుడు అందరికీ తాగి తందనాలు ఆడేవాళ్ళు కొంతమంది ఉంటే, లేదు మా అభిమాన హీరో సినిమా చూసి అందులో కూర్చుని ఎంజాయ్ చేస్తా అనేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో వాళ్ళ కోసం, అలాగే సినిమా లవర్స్ కోసం మురారి మహేష్ బాబు గారిది, అలాగే పవన్ కళ్యాణ్ గారి జల్సా రెండు రిలీజ్ అవుతుంది అనమాట. రెండిట్లో కూడా సాంగ్స్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఏమాత్రం తక్కువ ఉండదు. సో మరి ఆ రెండు సినిమాలు వస్తున్నప్పుడు కొన్ని థియేటర్లు అయితే రెండు థియేటర్లు ఉన్నాయి. అదే కాంప్లెక్స్లో రెండు చోట్ల రెండు సినిమాలు పడే అవకాశం ఉందన్నమాట. సో ఇప్పుడు ముందు నుంచి ఆల్రెడీ సోషల్ మీడియాలో వాళ్ళు ఫ్యాన్ వార్లు, మేము ఎక్కువ రికార్డు కొడతాం, మేము 4 కోట్లు కొడతాం, అంటే మేము 5 కోట్లు కొడతాం, లేదు మాకు 1 కోటి రూపాయలు వస్తుంది, మాకు 2 కోట్లు వస్తుంది. సో ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు అనమాట. ఆ విధంగా ఉన్నప్పుడు ఇప్పటి నుంచి ఇంత గొడవ జరుగుతుంటే ఇంకా ఆ రోజు ఎట్లా ఉంటుంది? కొన్ని చోట్ల 2 థియేటర్లో రెండు సినిమాలు పడితే అక్కడ థియేటర్ వాతావరణం కూడా గొడవలు జరిగే ఛాన్స్ ఉన్నాయి అనమాట. సో మరి పోలీసులు కూడా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటారు మ్యాక్సిమం. అంటే మన హైదరాబాద్ లాంటి సిటీల్లో కానీ, విజయవాడ, వైజాగ్ లాంటి సిటీల్లో పోలీసులు ఎలక్ట్గా ఉంటారు. కొన్ని ఊళ్ళల్లో చాలా లోపలు ఉంటాయి, అక్కడికి పోలీసులు వస్తారో తెలియదు, కానీ గొడవలు అయితే ఖచ్చితంగా జరుగుతాయి అనమాట. సో ఈ సోషల్ మీడియా గొడవలు చూస్తుంటే ఇంకా ముందు ఎలా ఉండబోతుంది ఆ రోజు వాతావరణం అంటే, 2 సినిమాలు కూడా ఇద్దరికి ఇంపార్టెంట్. వాడు ఎలా తీసుకుంటారు ఏంటి? సో జనం అంతా దేనికి వెళ్తారు? అసలు ఈ 2 మాకు వద్దురా బాబు, ఫస్ట్ తారీఖు నువ్వు నాకు నచ్చే వస్తుంది, దానికి వెళ్తారా? సో ఇలా దానికి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఈ 2 సినిమాలు చూద్దాం అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇట్లా. సో ఈ వాతావరణంలో వాళ్ళ గొడవలు ఎట్లా ఉంటాయి అనేది కూడా చాలామందికి ఇంట్రెస్టింగ్గా మారిపోయింది. అంటే సోషల్ మీడియాకి కానీ, మీడియాకి కానీ ఇట్లా 2 వర్గాలు కానీ, 2 ఫ్యాన్ బేస్లు కానీ గొడవ పడుకున్నప్పుడే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్లా ఫీల్ అవుతుంటారు అనమాట. ఇంకా వాళ్ళు అన్నీ వదిలేసుకుని ఫ్యాన్స్ అంతా కూడా ఆ సినిమా కోసమే జీవితం ఉందా అన్నట్టు బతుకుతూ ఉంటారు. సో ఇది ఎప్పటికీ తెగందనమాట. మరి సోషల్ మీడియాలో కూడా ఒకరిపైన ఒకరు సెటైర్లు వేసుకోవడం ఇంత చూస్తున్నాం. మరి ఇంకా ఆ రోజు ఏం జరుగుద్ది, 31st నైట్కి ఎట్లాంటి గొడవలు జరుగుతాయి, ఎట్లాంటి వార్తలు వినాల్సి వస్తుంది, ఎట్లాంటి వీడియోలు చూడాల్సి వస్తుందో తెలియదు. కానీ సో మరి నేనైతే అన్నీ చూస్తానికి రెడీగానే ఉన్నాను. మరి చూద్దాం ఏం జరుగుతుంది.